వెల్కమ్ టు N4 న్యూస్. సిద్దిపేట జిల్లా పెజ్జంకి మండల కేంద్రంలో ఏకశిలపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శకటోత్సవం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి భక్తులు ఎడ్ల బండ్లను ఆకర్షణీయంగా అలంకరించి ఆ లక్ష్మీ నరసింహస్వామి కొలుస్తూ గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇందులో మేకల బండి, గుర్రాల బండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు ప్రజలు వారి వాహనాలను ప్రత్యేక పూజలు నిర్వహించి గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్ల మధ్య స్వామివారి శకటోత్సవం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ శకటోత్సవంలో ఏసీపీ, 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 120 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ జల్లా ప్రభాకర్ మాట్లాడుతూ ఎలాంటి ఆటంకాలు లేకుండా శకటోత్సవం దిగ్విజయం చేసిన గ్రామ ప్రజలకు, సహకరించిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పెజ్జంకి మండల వాసులందరికీ శుభసాయంత్రం. సిద్దిపేట గౌరవ సిపి మేడం గారి ఆదేశాల మేడం సిద్దిపేట ఐసీపీ గారి సూపర్విజన్లో దాదాపు 140 మంది సిబ్బంది అందరూ ఈ ప్రోగ్రాంకు పాల్గొనడం జరిగింది. ఈ ఉత్సవంలో అందరూ కూడా అన్ని వింగ్స్ కూడా సహకరించి అన్ని రకాలుగా ముందుండి ప్రశాంతమైన వాతావరణంలో తరతరాలుగా వస్తున్న ఈ ఉత్సవాన్ని ఘనంగా, సంతోషంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంక్లూడ్ చేసినందుకు కోఆపరేట్ చేసిన అన్ని వింగులకు మా యొక్క ధన్యవాదములు. సిద్దిపేట పోలీసు వారి నుంచి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రముఖంగా శకటోత్సవం జరిగింది. అందులో విజయవంతంగా జరిగింది. మాకు స్థానిక పెజ్జంకి గ్రామస్తులు, వివిధ నుంచి గ్రామస్తులు అందరూ ఈ శకటోత్సవంలో పాల్గొని పోలీసుల ఆధ్వర్యంలో విజయవంతంగా చేసినందుకు వారందరికీ, అన్ని డిపార్ట్మెంట్ల వారికి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్కు, ఆరోగ్య శాఖకు, మున్సిపాలిటీకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ విజయం, స్వామివారి విజయంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ఒక్కొక్కరికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.